వైసీపీ సోషల్ మీడియా బూతులను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆ బూతుల వల్ల ఆ పార్టీ కార్యకర్తలు అసాంఘిక శక్తులుగా మారి ముద్రపడినా కూడా తగ్గడం లేదు. రష్మి గౌతమ్ పై విరుచుకుపడాల్సిన అవసరం లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా విరుచుకుపడ్డారు. ఆమె వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల నైజాన్ని మరింత ప్రభావవంతంగా ప్రజల ముందు పెట్టేశారు. మహిళా సెలబ్రిటీలను, సామాజిక అంశాలపై స్పందించే వారిని లక్ష్యంగా చేసుకుని బూతుల దండయాత్రకు దిగడం పార్టీకి రాజకీయంగా పెద్ద మైనస్ గా మారుతుంది. మూగ జీవాల పట్ల హింసను ప్రశ్నిస్తూ రష్మి గౌతమ్ చేసిన సామాజిక స్పందనను కూడా రాజకీయ కోణంలో చూసి ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ సోషల్ మీడియాకు పరిపాటిగా మారింది. నిరసన వ్యక్తం చేయడంలో హుందాతనం మరిచి అసభ్యకర పదజాలంతో దాడి చేయడం వల్ల రష్మికి వచ్చిన నష్టం కంటే వైసీపీ కార్యకర్తలకు అసాంఘిక శక్తులు అనే ముద్ర పడటమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె తనపై జరుగుతున్న దాడులను ఎండగట్టడం ద్వారా నెటిజన్ల ముందు వైసీపీ సోషల్ మీడియా నైజాన్ని కూడా మరింత ప్రభావవంతంగా ఉంచగలిగారు. ఇది తటస్థ ఓటర్లలో పార్టీ పట్ల అసహనాన్ని కలిగిస్తోంది.